హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మేడే. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ వ్యూహం 2 ట్రేజర్ వచ్చింది, ఏంటి సార్ ఎలా ఉంది సార్ అది? వ్యూహం అందరూ ఊహించినట్టుగా ఉంటుందండి. అంటే ఆయన ఊహించినట్టుగా మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ వ్యూహం సినిమాతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటే సీఎం చైరు అధిష్ఠించినట్టుగా ఆయన ఫీల్ అవ్వచ్చు, కానీ అలా ఉండదు. కాదంటే వ్యూహం అన్నది కేవలం చూసారా, ఒక కాంట్రాక్ట్ పనివాడు చేసిన పని చేశాడంతే. కానీ ఒక కథ ఏదైనా సరే దాంట్లో యథార్థం ఉన్నట్టయితే అది మనల్ని కదిలిస్తుంది, కల్పితమైనట్టయితే అది పేలవంగా ఉంటుంది. ఈ కథ కేవలం పేలవంగా ఉండేదన్నమాట. మరి అంతకుముందు యాత్ర అవి ఎలా సక్సెస్ అయ్యంటే అది కేవలం యాత్ర రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసింది. అది అంటే ఒరిజినల్ ఇన్సిడెంట్స్ని చూపించేసరికి కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంది, కానీ ఇప్పుడు అలా కాదు, క్రియేట్ చేసింది. కేవలం జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, చాలా పథకాలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డిని పరిపాలన చేయకుండా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు, లేకపోతే ఇంకా మంచి పరిపాలన అందించేవాడు. జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్గా ఉన్నాడు. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరికంటే తెగింపుతోని చొరవతోని ప్రజలకు ఎక్కువ సేవ చెప్తాడు. అంతకంటే ఏముంది? ఇవి నిజమా కాదా, ఇవి నిజమా అబద్ధాలు అనే విషయం ప్రజలు తెలుసు కనుక ఈ వ్యూహం సినిమాలో ఆయన వ్యూహం పనిచేదని నా ఉద్దేశం. సార్ ఎందుకని కావాలని ఎలక్షన్స్ ముందే రావడానికి కారణం ఏంటంటారు సార్? అది అంతే కదండి, జనం మైండ్ గేమ్ అండి. జనంలో ఇటువంటి వ్యతిరేక ధోరణ ఉంది చంద్రబాబు నాయుడు మీద. మళ్ళీ ఎవడైనా సరే చంద్రబాబు సాటి నాయకుడిని ఎవడైనా ముసలాడు అంటారండి. ముసలాడు అంటే ఇక్కడ మన బొంబేలో శరద్ పవార్ ఏమైపోవాలండి, ఇప్పుడు కర్ణాటకలో దేవేగౌడ్ ఏమైపోవాలండి. అటు మనం అనకూడదు, కానీ మోదీని అమిత్ షాలు ముసలాడు అంటే ఊరుకుంటారండి. అసలు ఎవరైనా సాటి రాజకీయ నాయకులు ముసలాడని ఎవరు సంబోధించుకోరు కదా. అందువల్ల ఇప్పుడు నీ దాంట్లో కూడా ఉమ్మారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, సీనియర్ నాయకులు. ఈ ముసలాడు అంటావు నువ్వు, ఈరోజు ఆయన్ని అన్నప్పుడు రేపు పొద్దున్న వీళ్ళని కూడా అంటావు కదా. వాళ్ళు అంటే ఏమిటి, అతని నోటి గాడు ఎందుకు, నోటి దోలెందుకు నీకు, అది తగ్గించుకుంటే బాగుంటుంది. అది దాన్ని ఈయన సమర్థిస్తాడు. ఎవరు ఇంకా ఉన్నాడు కదా, రాంగ్ గోపాల్ వర్మ. ఎలా సమర్థిస్తారంటే ఆయన పెద్దలంటే గౌరవం లేదు, కాళ్ళ మీద కాలు కూర్చుంటాడు, లేదా కుర్చీ మీద ఎక్కువ కూర్చుంటాడు. ఆయనకి ధర్మం పాపం పుణ్యం తెలియదు. వాడు చేసిందే ధర్మం అనుకుంటాడు. పరాయి వారి తాలూకు పిల్లలను వాడు పొందినప్పుడు కూడా అందాన్ని పొందని అనుకుంటాడు, కానీ పరాయి వాడి తాలూకు కడుపు ఎంత మండుతుంది, వాడు ఎలా శపిస్తాడు, వాడు ఉసురు తగులుతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి చేతిలో తన తాలూకు పరువు ప్రతిష్టలు పెట్టాడనమాట. ఈరోజు చంద్రబాబుకి వ్యూహం సినిమా తీశాడు, రేపు పొద్దున్న చంద్రబాబు ఇంకెవరో పరిపాలకులు బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బిస్తే రేపు పొద్దున్న నీ మీద కూడా సినిమా చేస్తారు కదా. ఆయనకి ఎవరైనా ఉంటే ఆ ప్యాకేజీ ముట్టాల. అది అందువల్ల కొంచెం ఆలోచనలో పడితే బాగుంటుంది. ఆలోచన పడి ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తే బాగుండేది. 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా సేమ్ ఇలానే లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా తీశారు సార్. అవును, కావాలని నెగిటివ్గా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఇవన్నీ ప్రచారం చేసి ఆ సినిమా తీశారు. జనాలు అది చూసి ఎంతో కొంత కొంచెం నమ్ముంటారు, ఎంతో కొంతమంది నమ్మి ఏదో దాని గురించి కొంచెం క్రాస్ ఓటింగ్ అయి ఉంటుంది. అంటే టీడీపీకి జనసేనకు పడాల్సిన ఓట్లు వైసీపీకి పడ్డాయి, ఎందుకంటే దానికి ఫేవర్గా తీశారు కాబట్టి. ఇప్పుడు సేమ్ అదే దీంట్లో మళ్ళీ 2024 ఎలక్షన్స్ అప్పుడు వ్యూహం సినిమా వస్తుంది. దాన్ని చూసి ప్రజలు నమ్ముతారంటారా సార్? అంటే అప్పుడు రాజన్న కొడుగ్గా రాజన్న రాజ్యం తెస్తాను, ఒక 6 మాసాలు చూడండి, 6 మాసాలు చూసిన తర్వాత నా పరిపాలన అతనికంటే బెటర్గా ఉంటే అప్పుడు శబాష్ అనండి అన్నాడు. 6 మాసాలు నేను చూడడం లేదు, 6 మాసాల తర్వాత మళ్ళీ ప్రజలు కలుసుకోవడం లేదు. అప్పుడు ఏదో పెద్ద ఒక బ్రహ్మాండం మొదలైపోతుంది అనుకున్నారన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి తెలియదు కదా, ఆయన ఉపన్యాసాలు వినడం తప్ప ఆయన క్రియ 4 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటాడని తెలియదు కదా. ఇప్పుడు తెలుసు కదా ఏ మేరకు చేస్తాడో. ఈయన మాట్లాడకుండా ఆ మాట్లాడే నలుగురు ఎవరో వాళ్ళు తప్ప ఇంకెవరికి నోరు లేదు. అసలు వాళ్ళకి రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం కాదు వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు దోచుకోవడం ఎక్కడో పంచుకోవడం. ఇదే ఆయన అంటాడు కదా, ఆయన అన్నమాట నిజమే.
అది వాళ్ళకి వర్తిస్తుంది, దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం. మామూలుగా ఇప్పుడు ఆర్జీవి గారిని మెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది సార్, క్యారెక్టర్స్ మాత్రం తీర్చిదిద్దినట్టు మాత్రం అలానే ఉన్నారు సార్. అవును, చూడ్డానికి అంటే దాంట్లో చేసిన పనులు అయ్యి మనకు తెలియపోవచ్చు కానీ తీర్చిదిద్దినట్టు మొన్న చూసాం వ్యూహం ట్రైలర్ చూసినప్పుడు రోషయ్య గారు అలానే ఉన్నారు, ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు అలానే ఉన్నారు, లోకేష్ అలానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అలానే ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటారు వీళ్ళందరినీ? అన్వేషణ అండి, బాగా కష్టపడతాడు. అది ఏ మాట కామాట చెప్పారు కానీ మొన్న ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్లోను ఎన్టీఆర్ మాత్రం కాంప్రమైజ్ అయ్యాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఏమండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి క్యారెక్టర్లు కూడా యాజ్గా దింపేశాడనమాట. ఎలా ఉండిపోతుంది అంటారు సార్ ఈ సినిమా? సినిమా ఏముంటుందండి, ఇది కేవలం పర్టికులర్ పర్పస్తో తీసిన సినిమా. ఇందులో ఏం విశేషం ఉంటుంది చెప్పండి? తెలుసు కదా, ఇది కేవలం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని తిట్టడానికి, వాళ్ళ మీద ఏమో మనసు విరిగిపోవడానికి, మైండ్ గేమ్ ఆడడానికి చేసినటువంటి సినిమా అండి. ఈ సినిమా చూడరండి, ఈ రోజుల్లో అది లేదు. అయ్యో మనం మసిపూసి మారేడికాయ చేసేసి దీన్ని మీరు సినిమా చూడండి అంటే ఎవరు చూస్తారండి? డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి చెవుడు. ఆ పార్టీ వాళ్ళు మెచ్చుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు చెంకలు గుద్దుతారు, కానీ మిగతా వాళ్ళకి అవసరం ఏముంది? అదే కాదు, వెలమెత్తేసిన అంతే, ఊరికి రాజకీయాల మీద వచ్చిన చిత్రాలు అంతకుముందు కూడా మండలాధీశులు ఎన్ని వచ్చాయి, గండికోట ఎన్ని వచ్చాయి, కానీ చూడండి ఎవరు చూస్తారు? వాళ్ళు రోజు చూస్తారు, తర్వాత వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ మీటింగ్లతో సరిపోద్ది అన్నమాట. అసలు ఇది చేయకూడదండి అసలు యాక్చువల్గా. ఇప్పుడు జనం చాలా తెలివిపోయారు. ఏంటంటే అరచేతిలో మీకు స్మార్ట్ ఫోన్ ఉంటుందండి. ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో మీకు ఇలా నొక్కితే తెలిసిపోతున్నప్పుడు ఇంకా సినిమాల్లోనూ అది పాత అయిపోతుంది కదా. ఇప్పుడు రోసయ్య ఎప్పుడు రోసయ్య చచ్చిపోయాడు, ఆ ఎపిసోడ్ మనం చూస్తే ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉండదు కదా. ఈరోజు ప్రపంచంలో ఏమి జరుగుతుందో 5 నిమిషాలు జరిగిందని మనం చూస్తున్నప్పుడు ఎప్పుడో 3 సంవత్సరాల ముందు 4 సంవత్సరాల ముందు సంఘటనలు మార్చి చూపిస్తామంటే ఎవడు చూస్తాడు? ఎవడు చూడడు. అది ఒకప్పుడు ఆర్జీవి గారిని చాలా మెచ్చుకునేవారు, మంచి టెక్నీషియన్ అని, ఇప్పటికి కూడా. కానీ ఎందుకని ఇలాంటి సినిమాలే తీయాల్సి వస్తుంది అంటారు? డబ్బు అండి, ఆయనకి కనిపించని డబ్బు మైకి ఉంది, డబ్బు ఇచ్చి ఉందన్నమాట. అంటే ఆయన రూపాయలు చల్లి కోట్లు పండిస్తారన్నమాట. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్. 2 లక్షల రూపాయలతో 2 కోట్లు సంపాదించే తెలివైన వాడు ఇండియాలో ఎవడైనా ఉన్నాడంటే రామ్ గోపాల్ వర్మే. అలాగే ఇప్పుడు ఏమండి, ఈరోజు కొమ్ములు తిరిగినటువంటి రాజకీయ నాయకులకు కూడా 10 నిమిషాలు టైం ఇవ్వకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మతో 2 గంటలు మాట్లాడాడంటే అది ఆయన చాలా గొప్పే కదా. అంతే కదా, గొప్పే కదా. తర్వాత ప్యాకేజీ చాలా పెద్ద ప్యాకేజీ ఇచ్చారని అంటారు, అది మనకు తెలియదు కదా. చాలా పెద్ద అమౌంట్ ముట్ట చెప్పాడు అంటాడు. దాంతోనే ఆర్జీవి డెన్ పెట్టాడు, దాంతోనే ఆల్మోస్ట్ ఒక ఫ్యాక్టరీ తయారవుతుంది అన్నమాట. సింపుల్గా 2 లక్షలతో సినిమా చేస్తాడు, 10 కోట్లు గమ్ముతాడు. ఏం చేస్తాడు డబ్బు అంతేనా? నా పిల్లం పిల్లలు ఎవరు లేరంటారు, పిల్లం పిల్లలు వాళ్ళ పేరుని వినాది పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేయడం ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అది చెప్పిందోటి చేసిందోటి. నాకు ఎవరూ లేరంటారు, అమ్మ లేదంటాడు. అమ్మ అంటే విపరీతాన్ని పిచ్చి, కూతురు అంటే విపరీతాన్ని పిచ్చి, బయట చెప్పడం అలాగా. అది అంటే ఆయన మాట్లాడింది ఒకటి, ఆయన మనసులో ఉన్నది ఒకటి. చాలా తెలివైన అనుకుంటారు కదా సార్ రంగబాబు గారు. తెలివైన తెలివితేటలు ఎలా వక్రంగా ఏమండి? ప్రపంచంలో ఎవరైనా చెడిపోయారంటే కేవలం పరశ్రీ వ్యామోహం ఉన్నవాడు ఎవడూ బాగుపడలేదు. చూసుకోండి, చరిత్రలో ఎవరిని చూసుకోండి, పరశ్రీ మీద వ్యామోహం ఉన్నవాడు భార్య ఉంది కదా. అది కాకుండా పోనీ ఎవరైనా నీకేదో పూర్తిగా ఒళ్ళు కొవ్వెక్కిపోయి నీ తాలూకు కోరికలు తీరకుండా ఉన్నాయనుకోండి, నువ్వు ఆ యువతలో ఉన్నట్టయితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, పర్వాలేదు. అంతేగాని కంటికి కనిపించిన ప్రతి అందాన్ని సొంతం చేసుకుందాం అనుకోవడం, ఎవరి కూతురునో ఎవరి భార్యనో ఎవరి చెల్లినో ఎవరి అక్కనో నీ సొంతం చేసుకోవాలనుకోవడం ఎంత దుర్మార్గం అండి, ఎంత పాపం అండి. ఈ పాపం మూటగట్టుకుంటే ఈ పాపాన్ని సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది కదండి. తెలివితేటలు ఏమవుతాయి? పరశ్రీ వ్యామోహంతో ఉన్నటువంటి నీ చపలత్వానికి నీ జీవితాన్ని నీ తాలూ భవిష్యత్తుని బలి చేస్తున్నావు ఆర్జీవి, అది గుర్తుంచుకో.
ఎందుకని సార్ ఆర్జీవి గారు ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ ఏమైనా కక్ష ఉందంటారా, లేకపోతే వీళ్ళన్నా ఆయనకు అన్యాయం చేశారంటారా? ఎందుకని అదే డబ్బు అండి, డబ్బు ఎవరు డబ్బు ఇస్తాడో వాడి తరఫున మాట్లాడతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ డబ్బులు ఇస్తాడు కనుక ఎంఏ సినిమాలు చేస్తామంటాడు, 100 కోట్లు తీసుకుంటాడు. లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్జీవి డెన్ ఎలా ఉంటుంది? ఆర్జీవి దగ్గర ఇప్పుడు 100 మంది పనిచేస్తున్నారు, 100 మంది జీతాలు ఇవ్వాలా, 100 మందిని పోషిస్తున్నాడా? యాక్టర్స్ ఉన్నారు, కొత్త యాక్టర్స్ ఎవరైనా ఉన్నట్టయితే తెలుసు తెలియకు ఎవరికి తెలియకుండా మన ఆర్జీవిని కలుస్తారు కదా, ఏమండి పనికొస్తారన్న సినిమాకి అంటారు. నువ్వు యాక్ట్ చేయాలంటే యాక్ట్ చేస్తారు కూడాను. ఆర్జీవి సినిమాని ఎవరు వ్యతిరేకించరు కదా. అందువలన అదొక పర్ఫెక్టెడ్ తెలివితేటలు అన్నమాట. ఆయన తాలూకు మైకంలో దించేస్తాడు, చపలత్వంలో దించేస్తాడు. అలా మాట్లాడుతూ ఆవిడ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అది కేవలం ఫన్ అంటాడు. అది మన మాట్లాడుకోవడం కూడా చాలా బాధగా ఉంటాయి బాబు. ఏంటి ఫన్ ఇది? పరాయి వాడి కూతురు ఫన్నా? అలా నీ కూతురు ఫన్ అయితే, నీ భార్య ఫన్ అయితే ఒకటి స్పోర్టివ్గా తీసుకుంటావా? అలా తీసుకోగలిగితే ఓకే, ఎవరు చెప్పాడని? అందువల్ల సరే, ముందుకుంది ముసళ్ళ పండుగ. ఏదన్నా ఇప్పుడు ఆర్జీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టంతో చేసిందంటారా, లేకపోతే ఓన్లీ కేవలం డబ్బులు తీసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చినా, డబ్బులే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చినా వాళ్ళ గురించి చేస్తారంటారు? లేదు, అలా కాదు. ఆయన ప్యాకేజ్ అయిన రావాలి కదా. డబ్బులు ఇస్తారనుకోండి, తెలుసు వారికి, చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. ఇప్పుడు ఆయనకి అందరూ ఒక పక్క ఉంటే ఈయన ఇంకో పక్క ఉంటాడండి. నీకు అర్థమైందా? అందరూ పవన్ కళ్యాణ్ని దుర్మార్గుడు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకుంటాడు. దాని మోర్ పబ్లిసిటీ కదా. అందరూ దుర్మార్గుడు అంటాడు, లేదు ఈయన కేవలం అవతార పురుషుడు అని సినిమా తీస్తాడు. అది ఓన్లీ పబ్లిసిటీ గురించే చూస్తున్నారంటారా? జనాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఆయన్ని మించిన వాడు ఎవడు లేడండి. రూపాయి ఖర్చు పెట్టకుండా కొన్ని కోట్ల పబ్లిసిటీ ఎలా తీసుకోవాలో తెలుసు ఆయనకి. ఏం సార్ ఆ పబ్లిసిటీ వస్తుంటే ఏమొస్తుంది అంటారు? సినిమాలు ఆడతాయి కదా, సినిమాలు చూస్తారు కదా, సినిమాలు రేట్లు పెరుగుతాయి కదా. వాల్యూ ఉంటుంది అంటారా సార్ మనిషికి? వాల్యూ లేదు, మనిషి వాల్యూ లేదు కదా. వాల్యూ లేదంటున్నాము. మీరు కలవగలరా ఆయన్ని? నేను కలవగలరా? నాకు 2 సార్లు ఫోన్లు వచ్చాయి, నేను కలవగలరా? నేను ఎందుకు అడితే పెద్ద అయినా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఓ నమస్కారం పెట్టేస్తాం, ఊరుకుంటాం అన్నమాట. అలాగా ఎవరు కలవలేరు కదా. ఆయన కలవాలంటే ఒక స్టేటస్, ఆ హోదా అంతా కావాలి కదా. అయినా మనకేం పని ఉంది కలవడానికి? ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కలుస్తారు కానీ మనం ఎందుకు కలుసుకుంటాం? మనకే అవసరం. అది మీకు మామూలుగా ఆర్జీవి గారి సినిమాలో సినిమా ఏమి ఇష్టం సార్ మీకు? అది చాలా గొప్ప టెక్నీషియన్ అండి. అసలు ట్రెండ్ సెట్టర్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. శివ సినిమా ఎంత బాగా తీశాడండి. శివ సినిమా ఎవడైనా సరే అంత బాగా సినిమా తీయగలడా? అలాగా ద బెస్ట్ మేకింగ్ ఏంటంటే క్షణం అండి. శ్రీదేవి మీద ఉన్నటువంటి వ్యామోహంతో శ్రీదేవిని ఎంత అందంగా చూపించాడండి. వెంకటేష్ బాబు, శ్రీదేవి, జామురాత్రి, జాబిలమ్మ. ఆ పాట అంటే మనం అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతాం. మనం కూడా ఒక చీకట్లో శ్రీదేవితో కలిసి కూర్చున్నటువంటి ఫీల్. సినిమా అంటేదే కదండి. సినిమా అంటే ఏంటి? టు మేక్ బిలీవ్, నమ్మించడం అన్నమాట. మనం ఎలా ఫీల్ అవుతాము? ఆవిడతో పాటు మనం కూర్చున్నట్టుగా ఫీల్ అవుతాం. అది ఎందుకని సార్ ఆర్జీవి గారు ఓన్లీ అంటే ఈ రియల్ స్టోరీస్ కానీ ఎందుకు తీయాల్సి వస్తుంది అంటారు? ఒకప్పుడు శివ ఇలాంటి చాలా సినిమాలు తీశారు. క్షణం గోవింద, గాయం, సత్య ఒకటి మంచి సినిమాలు తీశారు. సర్కస్ ఏం చేశారు? దానికోసం కాదు ఇక్కడ. ఆయన ఎక్స్ట్రీమ్ చేతికి వెళ్ళిపోయాడండి. బాలీవుడ్కి వెళ్ళాడు, బాలీవుడ్ ఏదో దెబ్బతిన్నాడు, ఆ ప్రాణాలకే ఆపద వచ్చే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆంధ్ర వచ్చేసాడు. ఇప్పుడు ఓ ఫ్యాక్టరీ పెట్టాడు. సంవత్సరానికి 4 సినిమాలు తీసి పారేస్తున్నాడు. 4 సినిమాలకి 10 కోట్లు అయినట్టయితే 4 సినిమాలకి 40 కోట్లు సంపాదిస్తున్నాడు. వర్మగారి దగ్గరికి ఎవరైనా వెళ్ళినట్టయితే, బాబు నేను 5 లక్షలు ఉన్నాయి, ఓ సినిమా తీసి పెట్టాలంటే సినిమా తీయగలడు. ఇప్పుడు ఈ రామ సత్యనారాయణ వీళ్ళందరూ ఉన్నారంటే అదే కదా. వాళ్ళకి వెళ్తారు, అంత డబ్బు ఉన్న డబ్బు ఏదో 10 లక్షలు ఇస్తే 10 లక్షలతో పైసా వేస్ట్ లేకుండా, పైసా అప్పు చేయకుండా 10 లక్షలతో సినిమా తీసేస్తాడు. 2 కోట్లు, నీకు 1 కోటి, నాకు 1 కోటి. పైసా పెట్టుబడి పెట్టకుండా ₹1 సంపాదించుకుంటాడు. అది ఆయన గొప్పతనం. రామ్ గోపాల్ సినిమాలు కూడా
వైసీపీ నాయకులే ప్రొడ్యూసర్లుగా ఉంటున్నారు, ఎందుకని సార్ అలా? ఆయన వైసీపీ తరఫునే సినిమాలు తీస్తాడు. చంద్రబాబు నాయుడు తరఫున సినిమా ఇదేగా. చంద్రబాబు నాయుడే కాదు, ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మంచి మోజు ఉంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తా అంటాడు, వాళ్ళ తరఫున సినిమా తీయడు. వీడు యాంటీగా ఉండాలనుకోండి, వీడు యాంటీ ఎందుకు ఉండాలా? వీడు నిజంగా శ్రీరామచంద్రుడు అని పెట్టి నా ఇష్టం, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం, ఏం చేస్తారు? అదే చెప్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం, ఈ సినిమా చేస్తానా అడా మీరెవరు అన్నాడు. మరి ముందువాడు రెండు చేయలేదు అన్నామని చెప్పేసి ముందువాడు మనం ఏం చేస్తాం? ఏమి చేయలేదు. ఇప్పుడు ఈ వ్యూహంలో కూడా మన వివేక్ గారిది చంపింది కూడా ఉందంట సార్, అది దాన్ని ఎలా చూపిస్తారంటారు? ఓన్లీ వీళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తారంటారు అవన్నీ? అంతేనండి, అలా చూసేసినట్టు అట్టర్ ఫ్లాప్ అవుద్ది అది. కానీ అది కేవలం ఎలాగా అంటే నేను అనుకుంటున్నాను, ఆయన తాలూకు మానసికమైన సఫలత్వంతో అంటే వివాహేతర సంబంధం ఎవరో అమ్మాయిని పెట్టుకున్నాడు కదా, వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీ రావాలని వాళ్ళే హత్య చేసినట్టుగా మొత్తానికి అటు ఒక వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ ఇది ఉంటుంది. ఎందుకంటే భాస్కర్ రెడ్డి కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి కానీ అదే చెప్తున్నారు కదా, ఆయనకు ఉన్నటువంటి వ్యాపారం వల్ల కొడుకుని కూడా కన్నది కదా, అదేదో చంపితే మామయ్య పెడతారు రండి బాగున్నారు కదా, దాన్నే నిజం చేస్తూ సినిమా తీస్తారన్నమాట. జనం తిట్టుకుంటారు. అందరికీ తెలుసు కదా. ఎవరు తెలీదు? జగన్మోహన్ రెడ్డి తెలీదా? భారతికి తెలీదా? షర్మిలకి తెలీదా? సునీతకి తెలీదా? అందరికీ తెలుసు కదా. పులివెద్దల్లో ఎవరిని అడిగినా చెప్తారు. అవినాష్ వివేకానంద రెడ్డిని ఎవరు చెప్పారంటే అవినాష్ రెడ్డి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్లాన్ చేసినట్టయితే చెప్పారని. దాని ప్రత్యక్ష సాక్ష్యం అజయ్ కల్లాం అది. అందువలన ఏముంది, వాళ్ళు ఖచ్చితంగా అంటే లేని దాన్ని ఉన్నదానిగా ప్రేమింప చేయడమే యాజీవితాలు గొప్పతనం అన్నమాట. అదే ఒకటి, మళ్ళీ అవినాష్ రెడ్డికి ఏదో శిక్ష పడిపోద్దని కొంపలు మునిగిపోతాయని ఏమో అనుకోవటం లేదు. కానీ ముఖ్యమంత్రిని అంత భరోసా ఇవ్వకూడదు, ముఖ్యమంత్రి అంతగా ప్రాధేయపడకూడదు పిల్లల కోసం, అంటే బంధువుల కోసం ప్రాధేయపడ్డాడు. బహుశా ఆయనకి కొన్నాళ్ళలో బెయిల్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఇచ్చేస్తారు అంతే. తర్వాత కేసులు నడుస్తుంటుంది, జీవితాంతం నడవచ్చు కేసు. ఏముంది, సునీత కూడా రోసిపోయింది కదా, తిరిగి 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 రోసిపోయింది ఆవిడ, ఇంకా పోరాటం చేయలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.